వాడు నాశనం చేయటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యం భయపడుచు ఆకాశమును వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మర్చుదువా? బాధ పెట్టి వాని క్రోధం ఏమాయను? చాలమ్మా. 51వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం దగ్గర నుంచి చెల్లెమ్మ చదివారండి. మరొకసారి చదవండి. నేను నేనే మిమ్ము ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రులకు నరునికి ఎందుకు భయపడుదువు? దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో సంభాషించును గాక. 99వ నామము ఓదార్చువాడు, ఓదార్చే దేవుడు. అతి ముఖ్యమైన మాట అండి, అతి ముఖ్యమైన మాట. ఈ మాటను గురించి మనం తెలుసుకోవాలి, ఈ మాటను గురించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓదార్చువాడు, కంఫర్టర్, ఆదరణకర్త. మనం జూన్ నెల 8వ తారీఖున పెంతెకోస్తు పండుగ నాడు మనం మనం ధ్యానించుకున్న వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. ఏమని ఉంటుంది అక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ ఎల్లప్పుడూ ఉండడానికి సత్యస్వరూపియగు ఆత్మను మీ వద్దకు నేను పంపిస్తాను. పాత నిబంధనలో యెషయా గ్రంథంలో 51వ అధ్యాయం 12వ వచనంలో నేనే మిమ్మల్ని ఓదార్చు వాడను అని చెప్పిన తండ్రి అయిన దేవుడు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆ ప్రభువు ద్వారా, ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు చెప్పిన మాట, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను, మిమ్మల్ని ఆదరించు వాడిని. నేనేమైతే వాక్యాలు చెప్పానో, నేనేమైతే వాగ్దానాలు చెప్పానో, ఆ వాక్యముల ద్వారా, వాగ్దానముల ద్వారా మిమ్మల్ని ఆదరించడానికి, పడిపోయిన మీ బ్రతుకులను కట్టడానికి, కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి, నిందల పాలవుతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వడానికి నేనే వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. అదే 14వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, నేను చెప్పిన సంగతులనే ఆయన మరలా మీకు తెలియజేస్తారు అనే వాగ్దానాన్ని కూడా మనం ఆ దినాన ధ్యానించుకున్నాం. ఏ ఆదరణకర్త అయితే మనలో ఉంటారో, ఏ ఆదరణకర్త అయితే మనతో ఉంటారో, ఆ ఆదరణకర్త మనల్ని ఆదరిస్తూ, అలా ఆదరించడమే కాకుండా జరగబోయే సంగతులను మనకు తెలియజేస్తూ, యేసుక్రీస్తు ఏ మాటలైతే చెప్పారో, ఏ వాక్యాలైతే వల్లించారో ఆ వాక్యాలను, ఆ వాగ్దానాలను మనకు విశదీకరిస్తూ సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించే గొప్ప ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఓదారుస్తారు, కుమారుడైన దేవుడు మనకు ఆదరణ కలిగిస్తారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఆదరించి మన గాయాలను కట్టి మనలను సమభూమి మీద నిలవబెట్టి, ఆ బండం అనే క్రీస్తు మీద నిలవబెట్టి ఆయన వారసులుగా, ఆయన కుమారులుగా మనం ఉండడానికి, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అబ్బా తండ్రి అని మనం పిలవటానికి కృప చూపిస్తున్నవాడు త్రియేక దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ ముగ్గురులో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటి అని అంటే, లక్షణం ఏమిటి అని అంటే, ఓదార్చటం, ఆదరణ దయచేయటం. అదే మాట ఆయన చెప్తూ యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనంలో అంటారు, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి. ఏం టైటిల్స్ ఇచ్చేసాడండి నరునికి దేవుడు. నరుడు అంటే చనిపోతాడు, తృణమాత్రుడు అట, క్షణమాత్రమే ఉండేవాడు. ఎందుకు భయపడతారు మీరు? నేను శాశ్వతమైన దేవుణ్ణి, నేను సదాకాలము నిలిచి ఉండే దేవుణ్ణి, నేను సదాకాలము మీకు తోడై ఉండే దేవుణ్ణి. అలాంటి నాకు భయపడాలి కానీ తృణమాత్రం ఉండే నరునికి, ఏమంటే చనిపోయే నరునికి మీరు ఎందుకు భయపడతారు? మీరేమైనా ఒకవేళ మనుషులు అమర్జీవులా, వారు ఏమైనా చిరంజీవులా? కాదు కదా. వాళ్ళు చనిపోయేవారు, వారి ప్రాణం మీద వారికే శక్తి లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు భూమికి పునాది వేసినప్పుడు ఉన్న దేవుడు, ఏమండి ఆకాశమును వ్యాపింపజేసినప్పుడు ఆయనకు ఉన్న దేవుడు. మనం ఆయనకు భయపడాలి, ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడు కాబట్టి.
భారతదేశంలో దేనికైనా ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు రక్షిస్తాడా? ఓకే. యేసుక్రీస్తు స్వస్థపరచును. ఓకే. యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు. ఓకే. మనం యేసుక్రీస్తు గురించి ఏది చెప్పినా టాప్ టు బాటం భారతదేశం అంతా అంగీకరిస్తుంది. అంగీకరించిన మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అంటే మాత్రం వాళ్ళకి చిరాకు వచ్చేది, వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. నిజం ఏమిటి అని అంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మనకు తండ్రి ఒక్కడే. శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ మనకు తండ్రి అయిన వాడు ఒక్కడే కదా. మనకు శారీరకంగా ఇద్దరు తండ్రులు ఉన్నారనుకోండి, రకరకాల మాటలు రకరకాల అభియోగాలు వచ్చేస్తాయి. తండ్రి ఒక్కడుండటమే సమంజసం, అది సహజం, అది హర్షణీయం కూడా. అలాగే దేవుడు అనేవాళ్ళు 100 మంది ఎందుకుంటారు? దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆ దేవుడు అన్య దేవతల దగ్గరికి వెళ్ళి, పోయిన వారం కూడా మనం ధ్యానించుకున్నాం. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. పోయినసారి కూడా పృథ్వీ గారు చదివి వినిపించారు అది. మరి ఇప్పుడు ఎవరు చదువుతారో చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని ఎబెనేజరు అనే ఇజ్రాయేలు దేశం నుండి అష్టోదు అనే ఫిలిస్తీయుల దేశానికి తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట ఈ మందసాన్ని పెట్టారు. మందసం అనగా మందసంలో ఏముంటుంది? మందసంలో దేవుని యొక్క రాతి పలకలు ఉంటాయి, ఆజ్ఞల పలకలు. మందసంలో అహరోను చిగురిచిన కర్ర ఉంటుంది. మందసంలో ఆకాశంలో ఆహార ధాన్యము, దేవతల ఆహారమైన మన్నా పాత్ర ఉంటుంది. వీటన్నిటినీ కలిగిన కరుణాపీఠం కలిగిన ఈ మందసాన్ని తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చారు? దేవుడు ఇశ్రాయేలీలను కావాలని. ఎందుకంటే అక్కడ ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుచున్న ఏలీ కుమారులైన హోప్ని ఫీనెహాసులు చేసిన చెడుతనమును బట్టి, ఇశ్రాయేలీలు దారి తొలుగుటను బట్టి దేవుడు వారిని శత్రువులకు అప్పగించగా ఆ ఫిలిస్తీయులు ఆ మందసాన్ని దోచుకుని వారి దగ్గర నుంచి లాక్కుని తీసుకొచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచారు. 3వ వచనం. ప్రాతకాలం ముందు ఉదయాన్నే లేచి దాగోను అనే దేవత దేవుని మందసం దగ్గర బోర్లా పడిపోవటం చూచారు వాళ్ళు. పాపం మనుషులు లేవనెత్తితే గాని ఆ దాగోను అని వాళ్ళు పూజిస్తున్న దేవత లేవలేకపోయింది. కానీ మన దేవుడు అలాంటి కాదు కదా. అసలు దేవుడే దిగొచ్చేస్తే వేరేగా ఉంటుంది. ఆ మందసం అక్కడికి రాగానే, మందసం అనేది అక్కడికి రాగానే దేవత వచ్చి కాళ్ళ మీద పడిపోయింది. ఇక్కడ ఒక మాట నేను పోయిన వారం చెప్పలేదండి, ఇప్పుడు దేవుడు నాకు తెలియజేస్తున్నమాట. నీ హృదయమే దేవాలయమై ఉండగా, నీ గుండె గదిలో వాక్యం అనే మందసం ఉండగా, నీ ఎదుట ఏ శక్తి నిలవలేదు, నీ ఎదుట ఏ దురాత్మ నిలవలేదు, నీ ఎదుట ఏ అంధకార శక్తి నిలవలేదు. దోతలు దెయ్యాలు నా చుట్టూ తిరుగుతున్నాయి, దెయ్యాలు కనపడుతున్నాయి. నీలోనే మందసం ఉంటే దెయ్యం కనపడడానికి ధైర్యం ఎక్కడిది? నీవే ఒక మందిరం అయిపోగా, మందిరం కూడా కాదు, మందిరంలో ఉన్న అతి ముఖ్యమైన మందసాన్ని తీసుకొచ్చి దాగోను ముందు పెడితే దాగోను వచ్చి పడిపోయిందంట కాళ్ళ మీద. 7వ వచనం చదవండి అమ్మా. 7వ వచనం. చూచి మనుషుల మీదే కాదు దేవతల మీద కూడా దేవుని హస్తం ఉందని ఫిలిస్తీయులు గ్రహించారు, కానీ క్రైస్తవులు గ్రహించట్లేదు. వీళ్ళు దేవుని ప్రజలని అన్యులు చెప్తున్నారు, కానీ మనకు అర్థం కావట్లా. వాళ్ళు దేవుని ప్రజలంటే నేనా దేవుని ప్రజలు అని అనుకునే స్థాయిలో ఉంది సంఘం. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని యందు ప్రియమైన వారలారా, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారం దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన మీద ఉన్నాడు, దేవుడు మనల్ని ఆవరించున్నాడు. అంటే నువ్వు అడిగేస్తుంటే నీతో పాటు దేవుడు కదులుతున్నాడు, నువ్వు ఆయన మోసుకుని వెళ్తున్నావు. అందుకనే మన నోరు, మన ప్రవర్తన, మన మాట
సమస్తం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? మనలో దేవుడు ఉన్నారు, పరిశుద్ధుడు ఉన్నారు. ఆ గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఉండగా చనిపోవు నరునికి, తృణమాత్రమైన నరునికి భయపడడం ఎందుకు? ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అలాగని చెప్పేసి అధికారులు ఎదుట నేను కాలు రెప్పి ఇలాగా కాలు ఎగరేసి రకరకాల, అది కాదు. అధికారులకు లోబడి ఉండాలి, కానీ వారి వల్ల నీకు ఏ హానియు జరగదు. ఈ దినాన్న దేవుడు మనకు కృపావార్తలో కానీ అన్నా ప్రేయర్లో మనం పెట్టిన వాక్యం ఏంటండి? ఎవరన్నా చెప్పగలరా? పోస్టర్. నేను కృపావార్త వాక్యం అడగట్లేదు. పోస్టర్ ఏంటండి? ఎవరన్నా చదివారా? చదవలేదా అసలు? ఏమండి? చూసారండి ఎంత మంచిగా చదువుతున్నారు. మన సంఘస్థులే మన పోస్టర్ చూడకపోతే దేవుడు మన పక్షమున ఉండగా ఏమండి? అందుకే విరోధం అనేది మాత్రం గుర్తుందంట పాస్టమ్ గారికి. దేవుడు మన పక్షాన్ని ఉంటారండి. ఎప్పుడు ఆయన వాక్యం మనలో ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన్ని ఉండగా విరోధం ఎవరండి? విరోధం ఎవడు? ఫరో రకరకాల చిక్కులు పెట్టాడు. యెహోవా ఎవడు అని అడిగాడు ఫరో. మోషేలో దేవుడు ఉన్నాడు, మోషేలో దేవుని సన్నిధి ఉంది, మోషేలో దేవుని ప్రభావం ఉంది, మోషేలో దేవుని అగ్ని ఉంది, మోషేలో దేవుని అగ్ని అభిషేకం ఉంది. నిలబడలేకపోయాడు ఫరో. యెహోవా ఎక్కడన్నాడు? సరే ఊరుకున్నాడా? మాట్లాడితే నా దగ్గర నుంచి పో అన్నాడు 3 సార్లు. ఆఖరిసారి మోషే అన్నాడు, ఇక నీ దగ్గరికి నేను రావాల్సిన అవసరమే లేదనుకుని పోయాడు. పనిగట్టుకుని బ్రతిమలాడి పిలిపించుకున్నాడు ఫరో. సన్హరీబు రాజు రకరకాల మాటలు మాట్లాడాడండి హిజ్కియాని పట్టుకుని. తీరా దోత వచ్చి నిలవబడి 185,000 మందిని సంహరించగా వెళ్ళి దాగోను గుడి దగ్గరికి వెళ్ళి మొక్కుతుంటే కొడుకులొచ్చి చంపేశారు. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి నువ్వేలా భయపడతావు? హిజ్కియాతో దేవుడు చెప్పిన మాట అదే, నేను నిన్ను ఓదారుస్తాను హిజ్కియా. చచ్చిపోయే మనిషికి నువ్వెందుకు భయపడుతున్నావు? తృణమాత్రుడైన మనిషికి నువ్వెందుకు భయపడుతున్నావు? దావీదుతో 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట అదే. సైనికులందరూ 40 రోజుల నుంచి గట్లెక్కి కూర్చున్నారు. దావీదా, ఆడు చనిపోయే మనిషి, తృణమాత్రుడగు మనిషి ఆ గొలియాతు. నేను నిన్ను ఓదారుస్తాను, నేను నిన్ను ధైర్యం చేస్తాను, నీకు కావలసిన ఆదరణ ఇస్తాను కదా, పదా. అంతే, ఒడిశల పట్టుకున్నాడు, రాయి పట్టుకున్నాడు, చచ్చిపోయాడు. అంతే, అయిపోయింది, కేలి కథం. దేవుని ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఓదార్చే దేవుడు, ఆయన ఓదార్చువాడు, ఆయన కంఫర్టర్, ఆదరణకర్త. నువ్వు దేనికి కలత చెందవలసిన అవసరం లేదు. ఏమండి? నువ్వు దేనికి చింతపడవలసిన అవసరం లేదు. మనల్ని ఓదార్చువాడు, మనల్ని ఆదరించువాడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు. ధైర్యం తెచ్చుకో. ఒకవేళ ఏదైనా పరిస్థితులు నేను ఇబ్బంది పడుతున్నాయేమో, ఏమండి, ఈ వాక్యం నీతో మాట్లాడును గాక. ఈ 99వ గుణాతిశయం, 99వ నామం, ఆ ఓదార్చే దేవుడు నిన్ను ఓదార్చును గాక, నీ కుటుంబాన్ని ఓదార్చును గాక, నీ బంధుమిత్రులను ఓదార్చును గాక. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం. పృథ్వయ్య గారు వందనాలు. అయ్య గారు వందనాలు. అయ్య గారు యెషయా గ్రంథం 61వ అధ్యాయం, 61వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ దీనులకు సువర్తమానం ప్రకటించుటకు అభిషేకించెను, దృఢపరచుటకు, విడుదల, విముక్తి ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులకు అందరికీ ఓదార్చుటకు. పాస్టమ్ గారు కూడా కొద్దిగా మాంసం ఎక్కువ తింటున్నారు ఈ మధ్యన. దుఃఖాక్రాంతులకు అందరినీ ఓదార్చుటకు. ప్రియులారా, మీరు ఎక్కడ దుఃఖపడుతున్నారు? ఏ విషయంలో దుఃఖపడుతున్నారు? ఈ కాన్ఫరెన్స్ లో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరి హృదయాల్లో దుఃఖం ఉందో, ఏమంటే తప్పకుండా ఉంటుంది. పెళ్ళవపోతే పెళ్ళవలేదని దుఃఖం, పెళ్ళైతే పిల్లలా ఉందని దుఃఖం. దేనికైనా దుఃఖమే. పిల్లలు పుట్టలేదంటే దుఃఖం, పుట్టిన తర్వాత ఎలా పెంచాలని దుఃఖం.
ఏమండి ఆడు పెరిగి అల్లరి చేస్తుంటే ఈయన ఎలా కొట్టాలా అని దుఃఖం, కొట్టిన తర్వాత ఎందుకు కొట్టాననే దుఃఖం. ఏ పని చేసినా మనకు దుఃఖమే. పిల్లలు స్కూల్లోకి వెళ్తే దుఃఖం, ఆడు బ్యాగులు మోసుకెళ్తుంటే దుఃఖం. ఏమండి ఎటు చూసినా దుఃఖమేనండి. పెళ్లి చేస్తే దుఃఖం, చేయకపోతే దుఃఖం. దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నారు. దుఃఖపడు వారందరికీ ఓదార్పునిచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఓదారుస్తాడు. ఓదార్చడమే కాదు, 3వ వచనంలో ఉంటుంది, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరిస్తారు. దుఃఖించే వాళ్ళు గోనె పట్టాను బూడిద పోసుకోవలసింది, దుఃఖపడుతున్న వారిని ఓదార్చి, బాబు నీకెందుకు, నేను ఉన్నాను కదా, ఎందుకమ్మా నువ్వెందుకే దుఃఖపడుతున్నావు, నేను ఉన్నాను కదా, నేను చేస్తాను కదా, నువ్వు ఏడ్చేమన్నా చేసుకోగలవా, నువ్వు ఆవేశపడి నీ తెల్లెంట్రుకలు నల్లగా చేసుకోగలవా, నీ వల్ల ఏమవుతుంది, నేను ఓదార్స్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యపరిచి ఉల్లాస వస్త్రమును ధరింపజేసి బూడిదకు ప్రతిగా పూదండనిచ్చి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమునిచ్చి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్నిచ్చి. ఏమండి ఇవన్నీ ఇవ్వడానికి, ఎవరికి ఇవ్వడానికి? ఒకటే వచనం, 61వ అధ్యాయం 2వ వచనం ఆఖరి మాట, దుఃఖాక్రాంతులైన వారందరినీ ఓదార్చేస్తాడు, ఉల్లాస వస్త్రం ఇస్తాడు, పూదండిస్తాడు, ఆనంద తైలం ఇస్తాడు, స్తుతి వస్త్రం ఇస్తాడు. ఏమండి అంతేకాదు, యెహోవా తన్ను మహిమపరుచుకొనున్నట్లు, ఇది ముఖ్యం. ఎందుకు నీకు ఓదార్పునిస్తున్నాడు, ఎందుకు నీకు ఉల్లాస వస్త్రం ఇస్తున్నాడు, ఎందుకు నీకు బూడిదకు ప్రతిగా పూదండనిస్తున్నాడు, ఆనంద తైలాన్ని ఇస్తున్నాడు, స్తుతి వస్త్రాన్ని ఇస్తున్నాడు అని అంటే, నీ వలన ఆయన మహిమపరచబడాలి అంతే. నీ వలన నీకు ఎందుకు పెట్టుబడి పెడుతున్నావు అంటే, నువ్వు నిలబడితే నువ్వు దుఃఖపడ. కొంతమంది స్తుతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు ధరించుకుని కూడా ఏడ్చే బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏడ్చే బ్యాచ్ వాళ్ళు. నిన్ను సంతోషంగా ఉండు రబ్బాయి, నేను వచ్చాను కదా, నీకు రక్షణ ఇచ్చాను, ఆనందంగా ఉండు, ఆనంద తైలం నేను ఎత్తి మీద పోస్తున్నాను అని అంటే కొంతమంది దేవునికి మహిమ తేరు. ఇది నా గొప్పతనం వల్ల వచ్చింది, నా తెలివితేటల వల్ల వచ్చింది, నేనే ఆ నేనే అనేది చచ్చిపోయినప్పుడు దేవుని ఓదార్పుకి విలువ తెలుస్తుంది, దేవుడు నామం మహిమపరచబడుతుంది. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములను యెహోవా నాటిన చెట్లనియు నీకు పేరు పెడతారు. నీ దగ్గరికి ఎవరు వచ్చి నేను కదిపినా దేవునికి స్తోత్రం, దేవుని కృపండి, యేసయ్య దయండి, ఆయన లేకపోతే నా బ్రతుకు బస్ స్టాండ్ అండి, దేవుడు కృపిచ్చాడు కాబట్టి నా బ్రతుకు భవనం అయిపోయిందండి, ఇది కేవలం యేసు ప్రభు వల్లే జరిగిందండి, వీటన్నిటికంటే శరీర ఆశీర్వాదాలన్నిటికంటే ముద్దు నా కొరకు నా ప్రియుడు రాబోతున్నాడండి, ఆయన 2వ రాకడలో ఆయన ఒక కడబూరం రోగిస్తాడు, నేను రెప్పపాటును మారి ఆయన దగ్గరికి వెళ్ళిపోతానండి, అది మరి ఎన్న దగని ఎన్న సఖ్యంగాని సంతోషం అండి అని ఆ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే, పరలోకమందున నీ దేవుడు నిన్ను చూసి మురిసిపోతాడు. ఈ మురిసిపోవటానికి మొదటి మెట్టే ఓదార్చటం. ఇది తండ్రిలో ఉంది, కుమారుల్లో ఉంది, పరిశుద్ధాత్మ దేవుళ్ళలో ఉందండి. తండ్రి దేవుడు నిన్ను ఆదరిస్తాడు, కుమారుడైన దేవుడు నిన్ను ఆదరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అయితే దీని దగ్గర మనం నేర్చుకోవాల్సిన గొప్ప గుణం ఏమిటి అని అంటే, మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమును ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిజం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్నామో, ఆ లక్షణం మనలో కూడా వచ్చేసేయాలి. ఈ ఓదార్చే పని మనం కూడా చెయ్యాలి, మనం కూడా ఇతరులను ఓదార్చాలి. సేవ అంటే దేవునికి సేవ చేస్తున్నావు, కనపడిన దేవునికి. కనిపించే మనుషులను కూడా నువ్వు ఓదార్చాలి, కనిపించే మనుషులను నువ్వు ఆదరించాలి. ఏమండి నీకంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు, ఒకవేళ చిన్నవారు పెద్దవాళ్ళు అయితే మనం చెయ్యటానికి అవకాశం ఉండదు. చిన్నారి దగ్గరికి వెళ్ళి ఆడేమైనా బాధపడుతుంటే ఆయన మీద చెయ్యేసి, ఆయన మీద లేకపోతే కౌగులించుకుని, ఎందుకమ్మా నువ్వు ఉన్నాం కదా, సంఘం ఉంది కదా అనే మాట ఎంతో ధైర్యాన్ని ఇచ్చేస్తుందండి. ఎవ్వరూ హక్కును చేర్చుకొనని ప్రజలు బోళ్ళంత మంది వారందరూ ధైర్యంగా ఉండాలి అని అంటే మనల్ని వారిని ఓదార్చే, ఇది దేవుని సేవ. ఇది దేవుని సేవ అంటే పాస్టర్ గారే చెయ్యాలి, పాస్టమ్మ గారే చెయ్యాలి కాదు. ప్రతి ఒక్కరూ. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిజం తీసుకున్న వారందరూ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసములో దీవెన పొందుతున్న ప్రతి ఒక్కరూ
ఈ త్రిత్వమును నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయనలో ఉన్న ఒక లక్షణం ఓదార్చటం, అది నువ్వు కూడా కలిగి ఉండాలి. దేవుడిచ్చిన జీవపు ఊటగా మనం ఉండాలి. దేవుడిచ్చిన జీవపు ఊటగా మనం ఉండాలి. ఇతరులను ఆదరించాలి, ఓదార్చాలి. ఇది దేవుని యొక్క లక్షణం. దేవుడు మనతో ఈ పని చేపిస్తాడు. దేవుడి ద్వారా మనం ఈ పని చెయ్యాలి. ఎందుకంటే దేవుడు ఓదారుస్తాడు, ఆదరణిస్తాడు, గాయాలు కడతాడు, కుటుంబాలు కడతాడు. ఆయన చెప్పిన మాట కూడా అదే, నేనే ఓదార్చువాడను, గాయం కట్టువాడను, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడను. అసాధ్యమైన కార్యాలు జరగని వారు. మొన్న ఒకరు ఫోన్ చేసి 15 సంవత్సరాలు అయిందండి పిల్లలు పుట్టి, మాకు పిల్లల కోసం ప్రార్థన చేయండి అని అంటే 15 సంవత్సరాల నుంచి, ఒక 3 సంవత్సరాలు తీసేయండి, 12 సంవత్సరాల నుంచి భార్యాభర్తలు ఎంత వేదన పడుతున్నారో. వారికి విశాఖపట్నంలో జరిగిన చిన్న సాక్ష్యం చెప్పి ఆదరించి, తప్పకుండానమ్మా దేవుడు నీకు పిల్లలు కలుగుతారు అన్న మాటకి వారు ఎంత ధైర్యపరచబడ్డారో. అది అసాధ్యమే వారికి పిల్లలు కలగటం అనేది. కానీ దేవుని నామమున దేవుణ్ణి కలిగిన వారిగా మనము శుభవచనం పలికినప్పుడు అసాధ్యమైంది ఎలా జరుగుతుందో మనకు అనవసరం. మన విశ్వాసం, మన నమ్మకాన్ని బట్టి మనకు అసాధ్యమైన దానిని సమస్తమును సుసాధ్యం చేయగలిగిన దేవుడు మనకున్నారు కాబట్టి ఆయన మీద మనం ఆనుకుపోవాలి. ఆయన మీద ఆధారపడిపోయి ఆ మాట నువ్వు పలికినప్పుడు నీ జీవపు మాట, నీ వెలుగు కలిగిన మాట వారి చీకటి హృదయాలలో వెలుగును నింపుతుంది. నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడినట్టయితే, నువ్వు ఓదార్చినట్లయితే, ఓదార్పు ద్వారా నువ్వు వారి హృదయాలలో ధైర్యమును నింపగలిగినట్లయితే, ఆ జీవపు మాట, ఆ వెలుగు మాట ఏమండి తప్పక వారి హృదయాలని వెలిగిస్తుంది, వారి జీవితాల్లో మేలు కలుగు చేస్తుంది. అసాధ్యమే, 15 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వారికి అసాధ్యమే. కానీ దేవునికి అసాధ్యమైందే ఉందండి. 100 సంవత్సరాలు అయినోడికి, 90 సంవత్సరాలు అయిన పెద్ద ఆవిడికి పిల్లలు పుట్టించిన గొప్ప దేవుడు. అదే పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలోనూ కూడా చేసి చూపించిన ఎలిజబెత్ జకర్యాల ద్వారా చూపించిన గొప్ప దేవుడు ఈ దినాల్లో చేయడా? నిశ్చయంగా చేస్తాడు. వెలుగు మాటలు పలకాలి. అప్పుడు వెలుగైన దేవుడు వారిని తప్పక దర్శిస్తారు. వారు తప్పక ఆశీర్వాదం పొందుకుంటారు. ఏమండి, మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, ఆ ఓదార్చే దేవుణ్ణి కలిగి ఉన్న వారిగా ముందు మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. మన విశ్వాసాన్ని బట్టి మనకు అద్భుతం జరగటం అనేది మొదటి మెట్టు అయితే, మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి ఇతరుల జీవితాల్లో కార్యాలు జరుగుతాయి అనేది గొప్ప విషయం. ఇప్పుడు మీకు మాట చెప్తున్నాను. అబ్రహాం గారిని దేవుడు చెప్పాడు, అబ్రహమా నువ్వు వెళ్ళి అబీమెలెకు కుటుంబం కొరకు, ఆ దేశం కొరకు ప్రార్థన చెయ్యి అన్నాడు. అప్పటికి అబ్రహాంకి శారాకు పిల్లలు లేరు. ఇప్పుడు ఈయన అబీమెలెకు దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చెయ్యాలి? అబీమెలెకు రాజును ఎత్తిమీద చెయ్యేసి, ఈ రాజుగారికి పిల్లలు పుట్టును గాక, ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టును గాక. ఈయనకి పిల్లలు లేరు, పిల్లలు పుడతారనే విశ్వాసం ఉంది. ఎందుకు? దేవుడు చెప్పాడు కదా, ఆకాశ నక్షత్రాల్లాగా నీ సంతానాన్ని, ఇసుక రేణువులాగా నీ సంతానాన్ని విస్తరింప చేస్తానన్నాడు. దేవుడు నాకు సంతానాన్ని ఇస్తానని నమ్మాడు. అదే నమ్మకంతో నేను చెయ్యేసి ప్రార్థన చేసిన వారికి కూడా పిల్లల్ని ఇస్తారని నమ్మాడు. ఈ నమ్మకమే అబీమెలెకు రాజుకు పిల్లలు పుట్టారు, ఆ రాజ్యంలో వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఈయనకి కూడా ఇస్సాకు అనే కొడుకు పుట్టాడు. యోబుకి ఏమీ లేదు, 18 రకాల బాధలతో నడి రోడ్లో కూర్చుని ఉన్నాడు. 42వ అధ్యాయం 10వ వచనం యోబు గ్రంథం. దేవుడు యోబుని పిలిచి, యోబా నీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయి, వాళ్ళు ఆశీర్వదించబడాలి, అడే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని అంటే, యోబు ఏమన్నా అన్నాడా? ఏ ప్రభువా నాకే లేదయ్యా, నేనేం ప్రార్థన చేస్తాను అని అన్నాడా? ఏమనలేదండి. వారి కోసం ప్రార్థన చేశాడు. నేను ప్రార్థన చేస్తే తప్పక, దేవుడు చెప్పాడు కదా ప్రార్థన చేయమని, నేను ప్రార్థన చేస్తే వారు తప్పక ఆశీర్వదించబడతారని చెప్పి ప్రార్థన చేశాడు. వారికంటే ఈయన 2 అంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఈ 2 వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఓదార్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆదరించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు రోగాలు నీ శరీరం అంతా ఉండొచ్చు, లేకపోతే నీకు ఏదో లోటు ఉండొచ్చు, లేకపోతే నీ గుండెల్లో ఏదో కలత ఉండొచ్చు. అయినా కానీ
గుండె చెదిరిన వారిని దగ్గరికి వెళ్ళి నీ దేవుడు నిన్ను కడతన్నాడు అని నమ్మి ప్రార్థన చేస్తే తప్పక నీ కుటుంబం కట్టబడుతుంది, నీ బిడ్డలు బాగుపడతారు. ఆమె అంటలేదు, ఎవరు మర్చిపోయినట్టున్నారు. నీ కుటుంబం బాగుపడుతుంది. ఎవరు అంటలేదు, నీ బిడ్డలు బాగుపడతారు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు ఆశీర్వాదం, ఆర్థిక ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడండి? గ్రంథం తీయకుండా చెప్పండి, టక్మని గ్రంథం తీయకుండా. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం అండి. ఏమండి? మీకు వందనాలండి. ఆదికాండం 1వ, మీరేమనుకున్నారు? 2వ వచనం అనుకున్నారు? నేను 3వ వచనం చెప్పాను. 1వ అధ్యాయం 3వ వచనం. వెలుగు కమ్మని పలుకగా. వెలుగు లేకుండా భూమి ఎక్కడి నుంచి వచ్చింది మేడం? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగను. అలాగే అదే దేవుడు, అంత విశ్వాసం కలిగిన దేవుడు, విశ్వాసానికి కర్త అయిన దేవుడు మనందరిలో ఉన్నారు. నమ్మండి అమ్మా, దేవుడు మనలో ఉన్నారు. దేవుడు మనలో ఉన్నారు. మనం అడుగుపెట్టిన స్థలం దీవించబడుతుంది. ఏమండి? మనం ఓదార్పు మాట మాట్లాడితే వాళ్ళు ఓదార్చబడతారు. నాకే కష్టాలు ఉన్నాయి పాస్టర్ గారు, నేను కాదు, నువ్వు ఓదార్స్తా ఉండు. నీ హృదయం ఓదార్పుతో నింపబడుతుంది. చేసి చూడు ఒకసారి. నేను చెప్పినందుకైనా చిన్న గౌరవం ఉంచి, పాస్టర్ చెప్పాడు కదా, ఒకసారి కష్టంగా ఉన్న వాళ్ళని ఆదరిద్దాం, కష్టంగా ఉన్న వాళ్ళు ఓదారుతాం. ఒక ట్రైల్ నువ్వు ఓదార్చు. తప్పక దేవుడు నిన్ను ఓదార్చునుగాక, నీ గృహమును కట్టునుగాక, నీ గృహమును ఆశీర్వాదపు టిల్లుగా మార్చునుగాక. నీవే కాదు, నీ పిల్లల పిల్లలు 1000 తరముల వరకు ఆశీర్వదించబడుదురుగాక. ఈ లోకం ఏమనంటదంటే, అంతా అయిపోయింది, ఇంతే సంగతులు, చిత్తగించవలసిందే అని ఉంటుందండి ఈ లోకం. దేవుడు ఏమంటాడు? కాదు, ఇంతే కాదు, ఇంకా ఉంది అంటాడు దేవుడు. ఆమేన్. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోతే అంతా అయిపోయింది, చిత్తగించవలసినని చెప్పి దేవుడు పుస్తకం మూసేలా మళ్ళీ పుస్తకం తెరిచాడు. ఆదికాండం 1వ అధ్యాయం. వచ్చిందండి, వస్తాయి మన జీవితాల్లో కూడా. ఇక అంతా అయిపోయింది కాదు, ఇంకా చాలా ఉంది. బియాండ్ చాలా ఉంది. దేవుడి దగ్గరికి ఏమైనా చేయగలం కనుక నువ్వు ఓదార్చుకో. నువ్వు ఆదరించబడాలి, అనేకులను ఆదరించాలి, అనేకుల్ని కట్టే బాధ్యత మనదే. దేవునికి స్తోత్రం. ఇది 99వ గుణాతిశయము. ఏమిటి 99వ గుణాతిశయం? ఓదార్చే దేవుడు. 100వది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మొదలుపెట్టినప్పుడు 100 దాకా వస్తానని నేను అనుకోలేదండి. 100 దాకా వస్తానని అనుకోలేదు. పోయిన వారమే ఎక్కడో విజయవాడలో ఉండి పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ దేవుని చిత్తం అవ్వలేదు. నువ్వు ఎక్కడ మొదలెట్టావో అక్కడే ఈ సంబరం జరగాలని ఆయన చిత్తం. ఏమండి? అన్ఎక్స్పెక్టెడ్గా దగ్గు రప్పించాడు, అక్కడతో అయిపోయింది అంతే. యేసు రక్తం జయం, దేవుని చిత్తం అంతే. ఎవరన్నా దేవునికి స్తోత్రం చెప్పగలరా? 100వ నామానికి వచ్చినందుకు స్తోత్రం. సృజనమ్మ, పృథ్వీ గారు స్తోత్రం. బేబీ చెల్లి స్తోత్రం. 100వ నామం సూపర్ నామం. ఇది సూపర్ నామం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం నేను ఎప్పుడో ధ్యానించి దాచుకున్నది కాదండి. వెరీ గుడ్ చదవమ్మా. వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. నిన్ను సృష్టించిన వాడు, నన్ను సృష్టించిన వాడు, మనల్ని సృష్టించిన వాడు మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తున్నానండి, ఇది నేను దాచుకున్న వచ్చిన కాదు, లైన్లో వచ్చిందే. 100వది. భలే సంతోషం అనిపించింది పోయిన వారం నాకు. మనల్ని సృష్టించిన వాడు, నన్ను సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు. ఏమండి? భర్తలు ఉన్నారు కానీ చాలా మందికి సుఖం ఉండదు. కానీ మనల్ని సృష్టించిన దేవుడు నామాలేంటో కింద ఉంటే చూడండి అమ్మా. మస్తాన్ బి అక్క గారు, నిన్ను సృష్టించిన వాడు ఒకటే.
పరిశుద్ధ దేవుడు 2 నీకు విమోచకుడు 3 సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. దేవునికి స్తోత్రం. మన భర్తకున్న పేర్లు చూడండి ఎలాంటివి ఉన్నాయో. ఆయన మన భర్తే కాదు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఎందుకు అక్కడ అంత స్పెసిఫిక్ గా సైన్యాలకు అధిపతి అయిన దేవుడు అని పెట్టాడు? అక్కడ పరిశుద్ధ దేవుడని ఎందుకు పెట్టాడు? విమోచకుడు అని ఎందుకు పెట్టాడు? సర్వలోకమునకు దేవుడని ఎందుకు పెట్టాడండి? అక్కడ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఏ మిగతా వచనంలో పై వచనం కింద వచనం రాయొచ్చు కదా. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఒకవేళ భార్యగా ఉన్న నీ మీదకి ఎవడైనా వస్తున్నాడు అనుకో, అది ఏదో రకంగా నిన్ను చూడడానికో, నీ మీద చెయ్యడానికో, నిన్ను పాడు చేయడానికో, నిన్ను ఏదో చేయడానికి ఎవడన్నా వస్తున్నాడు అనుకో, సైన్యాలకు అధిపతి అయిన దేవుడు ఎవరిని నీ దగ్గరికి రానివాడు, నీ మీద చెయ్యనివాడు. ఆమేన్. నీకు కావలసిన ప్రొటెక్షన్, ఈ లోకంలో భర్త ఎప్పుడు ఇవ్వలేని ప్రొటెక్షన్ ఆత్మీయ భర్త తప్పకుండా ఇచ్చునుగాక. తర్వాత ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు. ఒకవేళ నువ్వేదన్నా అపరిశుద్ధం అయ్యావనుకో, ఎందుకంటే ఆడవాళ్ళకి నాలుగు ఎక్కువ, మాటలు ఎక్కువ. ఏమంటే ఎక్కడైనా అనకూడని మాట, చెప్పకూడని సందేశం చెప్పేశావనుకో, ఆడవాళ్ళ నోట్లో నువ్వులు కూడా నానమాట, దాగదట. ఎందుకో పాపం మరి అలా వాళ్ళకి ఎంత క్యారెక్టర్ ఇచ్చాడు దేవుడు. నిన్ను వెంటనే పరిశుద్ధపరుస్తాడు ఆయన. నువ్వు అపవిత్రత రకరకం అంతా రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంటే నీ భర్త నిన్ను చూస్తూ ఉండలేడు. ఈ లోకం భర్త ఏం చేస్తాడంటే 10 సార్లు తెప్పుతాడు, నువ్వు అలాగే, నువ్వు ఇలాగే, నువ్వు అలాగే. అబ్బే వేసే దగ్గర అదేం ఉండదు. నువ్వు తప్పు చేసావా, నీ తప్పు వీపు వెనకాల వేసేసుకుంటాడు, సముద్ర అగాధంలో వేసేస్తాడు. వేసేసి ఊరుకుంటాడా? నిన్ను పరిశుద్ధపరుస్తాడు. గనుక ఇశ్రాయేలీ లేక పరిశుద్ధ ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు. అంతేకాదు విమోచకుడు. ఆ శత్రువు వచ్చి నేను నిన్ను పాడు చేసి నువ్వు అపవిత్రం అయిపోయిన తర్వాత ఆ పాపంలో కొట్టుమిట్టాడకుండా నిన్ను విమోచిస్తాడు. కాబట్టి ఈ టైటిల్స్ అన్ని అక్కడ పెట్టాడు. నిన్ను సృష్టించిన వాడు భర్తే ఉండి, నీ కావలికి సైన్యములకు అధిపతి దేవుడిగా ఉండి, నువ్వు పాపం చేస్తే నిన్ను పరిశుద్ధపరిచి, ఆ పాపం వల్ల ప్రభావము నుండి నీకు విడుదలిచ్చి విమోచకుడయ్యి, సర్వలోకానికి దేవుడిగా ఉండి, ఆ దేవుడు నిన్ను పెండ్లి కుమార్తెగా, నిన్ను భార్యగా చేసుకొనును గాక. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తగా ఉండి నీతో పరమగీతం పాడిస్తాడు ఆయన. ఆమెన్. అంట్లా మీరెవరు యుగళ గీతం పాడడానికి రెడీగా లేనట్టున్నారు జనాంగమా. అమ్మగారు ఓహోహో, పోన్లే అమ్మ, మంచిదమ్మ. దేవుడు విన్నాడు రా, దేవునికి స్తోత్రం. ఆయన సర్వలోకమునకు దేవుడు. ఆయన సర్వలోకానికి దేవుడు. నీ భర్త సర్వలోకానికి దేవుడైతే నువ్వేమవుతావు? సర్వలోకమునకు దేవతవి కాదు, సర్వలోకమునకు దేవుని భార్య అవుతావు. పొరపాటున అలవాటు ప్రకారం నేను దేవతను అయిపోతాను అనుకోకండి, 4 గంటలు బయటకు వచ్చేయగలదట. ఆయన దేవుడైతే దేవుని భార్యవు. ఏమంటే ఇది స్త్రీల గురించే కాదు, భర్తలకు కూడా. ఆయన స్త్రీల గురించే కాదు, ప్రతి పురుషునికి కూడా. ఏమండి, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా యేసయ్య ఒక్కరే నీకు భర్త. భర్త అంటే అర్థం ఏంటి అని అంటే, భర్త నాయకుడు. భర్త ఇంటికి నాయకుడు. భర్త అంటే నాయకుడు, బాధ్యత వహించువాడు, శిరస్సు. నీ యజమానుడు, నిన్ను భరించువాడు, నిన్ను నడిపించువాడు. మరొక్కసారి చెప్తున్నానండి, భర్త అంటే నాయకుడు, బాధ్యత వహించేవాడు, నిన్ను నడిపించేవాడు, నీకు శిరస్సు, నీ యజమానుడు, నిన్ను భరించువాడు ఆయన. ఈ అన్ని లక్షణాలు ఏ భర్తలోనూ ఉండవు, అందులో అనుమానం లేదు. ఉండేది ఒకే ఒక్క భర్తలో, ఆ పరలోక భర్తలోనే. అందుకే ఆయన పెండ్లి కుమారుడు, మన వధువు సంఘం. యజమానుడు, భరించువాడు, నడిపించువాడు. ఏమండి,
ఆయన భార్య పిల్లలను నడిపించాలి భర్త. భార్యను నడిపించాలి, భర్తను నడిపించాలి. ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో? ఇదివరకు రోజుల్లో ఏమైనా నడిపించేవారేమో కానీ ఈ రోజుల్లో ఏ భర్త నడిపించేస్తున్నాడు భార్యల్ని, పిల్లల్ని? కానీ ఆ భర్త మాత్రం మనల్ని విడువక ఎడబాయక నడిపించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం. పురుషోత్తం గారు వందనాలు. 49వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అనాథలకు నీ పిల్లలను విడువుము. ఏంటేంటి? అనాథలకు ఆ, నీ పిల్లలను విడువుము. విడువము. నేను వాటిని సంరక్షించదను. అనాథలైన పిల్లల్ని విడిపిస్తే ఆయన సంరక్షిస్తారండి. ఆ, నీ విధవలంటూ నన్ను ఆశ్రయింపవలెను. ఆశ్రయింపవలెను. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. ఆ, న్యాయం చేత ఆ పాత్రలోని త్రాగను రానివారు ఆ, నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే. ఆ, నీవు మాత్రం బొత్తిగా శిక్షణ పోదువా. ఆ. శిక్ష తప్పించుకోలేక నీవు నిశ్చయముగా త్రాగుదువు. నువ్వు శిక్షను తప్పించుకోవాలి అని అంటే నీ వైదవ్యపు నింద నుండి తప్పించే దేవుణ్ణి, నీ అనాథలైన పిల్లల్ని విడిపించి సంరక్షించే దేవుడి దగ్గరికి మనం రావాలి. ఆమేన్. ఆయన ఆశ్రయించాలి, అంతే. ఆయన ఆశ్రయించాలి. కొంతమంది భర్తలు లేరు, కొంతమంది భర్తలు ఉన్నా లేనట్లే, కొంతమంది భర్తలు ఆ రకం ఈ రకం ఏబిసిడి చాలా మంది ఉంటారు. తాగేసిన భర్తలు ఉంటారు, తిరిగేసే భర్తలు ఉంటారు, అబ్బో తలకిందులుగా నడిచే భర్తలు కొంతమంది ఉంటారు. మనం ఎంత మంచి చేసినా తలకిందులు భర్తకి తలకిందులుగానే కనపడతా ఉంటుంది. మంచి చేసిన తన్నేస్తాడు, చెయ్యిపోయిన తన్నేస్తాడు. మనం ఈయన అలాంటి వాడు కాదు. ఆశ్రయ దుర్గం, సంరక్షించే దేవుడు, విడువని దేవుడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా గ్రంథం 49:11 అండర్లైన్ చేసుకోండమ్మా. దేవుడే మనకు భర్త, ఆయనే రక్షించువాడు, ఆయనే ఆశ్రయ దుర్గం, ఆయనే భరిస్తాడు. నీ పిల్లలకు కావలసింది చేస్తాడు. ఆయన ఆశీర్వదించి లేవనెత్తి ఉన్నత స్థలముల మీద నిలబెట్టే మంచి భర్త ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వాడు ఎక్కడ లేడండి, ఉండడు కూడాను. దేవుణ్ణి నమ్ముకున్న ఎవరైనా పాడైపోయారా? లేకపోతే దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎప్పుడైనా నష్టపోయారా? దేవుణ్ణి పట్టుకుంటే ఎంత సహాయమైనా ఆ భర్త చేస్తాడు. ఎందుకంటే మామూలుగా కుటుంబాలను చూడండి, భర్త ఏదైనా కష్టపడి వచ్చినప్పుడు ఏదైనా తీసుకొచ్చి భార్య పిల్లలు దానిని ఆహారాన్ని తింటా ఉంటే సంతోషించేవారు కొంతమంది ఉంటారు. మరీ అందరూ దుర్మార్గులు ఉండరు. ఈ మధ్య అంటే పాపం పెరిగిపోయింది అన్ని విషయాల్లో. కానీ పిల్లలు తింటా ఉంటే తండ్రి అలా చూస్తా ఆనందిస్తూ ఉంటాడు. వాళ్ళు తినేసిన తర్వాత తండ్రి చేతిలోది కూడా తీసుకుని తినేసినప్పుడు కూడా సంతోషిస్తానే ఉంటాడు తప్ప, అరే నాకు పెట్టింది కూడా తినేతను దుర్మార్గుడు అని అండవు. ఏ దుర్మార్గపు తండ్రి అయితేనో తప్ప. ఈ లోకంలో ఉన్న భర్తలు, ఈ లోకంలో ఉన్న తండ్రులు ఆ మాత్రం ఉంటే, పరలోకపు తండ్రి మనం ఆయనను ఆశ్రయిస్తే ఏమండి, ఆయన ఎంత చెయ్యాలని అంత చేస్తాడు. పాత రోజుల్లోనంటే పెళ్ళైన ఆ భర్త ద్వారా ఒక ఆడ మనిషికి ఒక 20 మంది పిల్లలు పుట్టారనుకోండి. ఎందుకంటే జాన్ వెస్లీ గారి కుటుంబం 19 మంది పిల్లలు కదా, ఒక 20 మంది. ఇప్పుడు అలా లేదు, 2 లేక 3, అది కూడా లేదు, ఇప్పుడు ఒక్కళ్ళే. కానీ దేవుడు మనకు భర్త అయితే, జాగ్రత్తగా నమ్మా, దేవుడు మనకు భర్త అయితే మనం ఆయన నమ్ముకుని చేసే సేవను బట్టి ఎంతమంది ఆత్మీయ పిల్లలు మనకు వచ్చేస్తారో దేవునికి స్తోత్రం. శారీరక భర్త దగ్గర 2 పిల్లలు పుట్టారనుకో, ఆత్మీయ భర్తను నమ్ముకుని ఆ సత్య సువార్త ప్రకటిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ ఉంటే నిన్నేమని పిలుస్తారు? ఆత్మీయ తల్లి అని పిలుస్తారు కదా. వాళ్ళు 100ల్లో ఉంటారు, 1000ల్లో ఉంటారు నువ్వు చేసే సేవను బట్టి. ఏమండి, ఒక మాట చెప్తున్నానండి. పోలీసు వాళ్ళ ఆవిడ, పోలీస్ గారి భార్య ఒకవేళ ఇంటి ఎదురుగుండా వాళ్ళతో గొడవైంది అనుకో, ఏమని చెప్పుద్ది? మా ఆయన పోలీసు. మా ఆయన ఎంత గర్వంగా చెప్పుద్దో తెలుసా ఆవిడ? మా ఆయన పోలీసు. ఒకవేళ ఆడపిల్లలు వీళ్ళ పిల్లలు దెబ్బలాడుకున్నారనుకోండి, పోలీసు వాళ్ళ పిల్లలు ఎదుటింటి వాళ్ళ పిల్లలు దెబ్బలాడుకున్నారనుకో, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి లేకపోతే వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళేది, మా నాన్న పోలీసా బాబు, ఎందుకు వచ్చిందిరా తలకాయ నొప్పి అంటాడు.
ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, మనం చదువుకున్న 54వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ఒక పోలీసోడు భార్య అయ్యే మా ఆయన పోలీసోడు, ఒక పోలీసు ఆయన పిల్లలే మా నాన్న పోలీసు అంత ధైర్యంగా చెప్తుంటే మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? మన తండ్రి సైన్యములకు అధిపతి అయిన మన భర్త నా దేవుడు ఎవరో తెలుసా? ఆయన సైన్యాలకు అధిపతి, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు, నా విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు. ఈ వచనం మీరు చూడకుండా చెప్పండి, ఒకసారి చూద్దాం. చెప్పండి, 1 2 3 4. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయిన దేవుడు, నీకు భర్త నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు యెహోవా అని ఆయన పేరు. చూసారా తడబడిపోతుంది. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆయన విమోచకుడు, పరిశుద్ధ దేవుడు, అలాగే ఉందా నీ బైబిల్లో? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీ విమోచకుడు, సర్వలోకమునకు ఆయన దేవుడు. దేవుడు. చూసారా, ఆ మాటలు పలుకుతుంటేనే ఆ పంచి రావాలండి. మన భర్త పేరు సైన్యములకు అధిపతి, మన భర్త పేరు పరిశుద్ధుడు, మన భర్త పేరు విమోచకుడు, మన భర్త పేరు దేవుడు. మాట్లాడితే నేను విధవరాలు అనొద్దు, విశ్వాసురాలు అను. విశ్వాసురాలు. మా భర్త ఉన్నాడు కానండి, వేస్ట్ అండి, ఇలాంటి మాటలు మాట్లాడు. నువ్వు విశ్వాసులు, నువ్వు అలాగ అంటున్నావంటే నీ శారీరక భర్త ఏమైనా పోని, ఆత్మ భర్త ఉన్నాడు కదా, నిన్ను భరించేవాడు, నిన్ను బాధ్యత వహించేవాడు, నీకు శిరస్సు అయిన వాడు ఆయన ఉన్నారు. కాబట్టి ఆ దేవుడు ఉన్నాడని, ఆ భర్త మాట్లాడతాడని, ఏమండి, నువ్వు ఆయనతో, ఆయన నీకు కలిగి ఉన్నాడని నువ్వు ధైర్యంగా ఉండు. భర్తలు ఏదో కొనలేదని బాధపడద్దు. ఏమండి, భర్తలు ఏదో కొనలేదు, ఏదో ఇవ్వలేదు, అస్సలు అలా బాధపడను. ఏమండి, పాస్టమ్ గారు అలా అనుకోరట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. కొన్నామని చెప్తాడు. దేవునికి మహిమ. ప్రభువు మెచ్చుకునేవాడు ధన్యుడు. ఆమేన్. అది దేవునికి స్తోత్రం. మనకు ఒక భర్త ఉన్నారు. 100వ నామం ఇది. మనకు ఒక భర్త ఉన్నారు. ఆయన మనల్ని భరిస్తారు, ఆయన మనల్ని కాపాడుతారు, ఆమేన్. ఆయన మనల్ని నడిపిస్తారు, ఆయన మనల్ని పోషిస్తారు, మన పట్ల బాధ్యత వహిస్తారు. అలాంటి గొప్ప భర్త మనకున్నారు. ఒకవేళ శారీరక భర్త వాళ్ళు 2 పిల్లలు కలగొచ్చు, కానీ ఆత్మీయ భర్త వలన 1000 మంది పిల్లలు మనకు పుడతారు. హల్లెలూయా. ఆయన మీద ఆనుకుందాం, ఆయన ఉన్నారని ధైర్యంగా ఉందాం. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.